కథ పేరు నక్క తెలివి గెలిచిన రోజు. ఒకసారి అడవిలో జంతువుల మధ్య వంటల పోటీ నిర్వహించారు. ఎవరెవరు తినడానికి బాగా వండగలరో చూద్దాం అని రాజులా ఉండే సింహం ప్రకటించింది. అందరు జంతువులు తమ తమ ప్రత్యేకమైన వంటలు సిద్ధం చేశారు. ఏనుగు ఫలహారం, పంది ముద్ద, కోయిల పచ్చడి, కాకి బిర్యానీ, ఇలా ఎన్నెన్నో. నక్క మాత్రం చాలా ఊహలో పడిపోయింది. నాకు వంట చేయడం రాదు. అయితే ఏమి చెయ్యాలి అని ఆలోచించింది. కాని నక్కకి తెలివి ఎక్కువ కదా. ఆమె వెంటనే తన స్నేహితుడు కోతిని పిలిచింది. నీవు బాగా వంట చేస్తావు కదా. నేను నీ పేరు చెప్పకుండా ఈ వంటను పోటీలో పెడతాను. గెలిస్తే నీకు నా ప్రీతి ఫలహారం అందిస్తాను అంది. కోతి హాయిగా వంట చేశాడు. నక్క దాన్ని తీసుకుని వంట పోటీకి సమర్పించింది. వాసనకి అందరూ మతులయ్యారు. పోటీ ముగిసిన తర్వాత నక్క వంటకి మొదటి బహుమతి వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. అయితే సింహం శబ్దాన్ని ఇచ్చింది. ఈ వంట నీదేనా నక్క? నీ చేతులతో వేశావా అని అడిగింది. నక్క చిరునవ్వుతో ఇలా అంది. నా తెలివి వాడి వంట తెప్పించాను. వంట వలె తెలివి కూడా టాలెంట్ కదా. అందరూ ఆశ్చర్యపోయారు. సింహం కూడా అంగీకరించింది. తెలివి కూడా ఓ ప్రతిభే. నీవు నిన్ను నిజంగా నిరూపించావు. పాఠం: శక్తి మాత్రమే కాదు, తెలివి కూడా మన గెలుపుకు దారి తీస్తుంది. తెలివిగా ఆలోచించినవాడే సఫలమవుతాడు. కాకి, మేధావి పక్షి. ఒక అడవిలో బాగా వేడిగా ఉంది. అన్ని జంతువులు తాగడానికి నీళ్లు కోసం ఇబ్బంది పడుతున్నాయి. ఆ అడవిలో ఒక కాకి ఉంది. అది బాగా దాహంగా ఉంది. నీళ్లు ఎక్కడ దొరుకుతాయా అని అన్ని వైపులా వెతకసాగింది. కొంచెం దూరంగా ఓ చెరువు వాసంలో ఒక చిన్న మట్టి గిన్నెలో కొద్దిగా నీళ్లు ఉన్నాయి. కాకి గిన్నె దగ్గరికి వెళ్ళింది. కాని అది నీళ్లు తాగలేకపోయింది. ఎందుకంటే నీళ్లు చాలా లోతులో ఉన్నాయి. అప్పుడు కాకికి ఒక బుద్ధిమతిగా ఆలోచన వచ్చింది. అక్కపక్క ఉన్న రాళ్లు ఏరుకుని ఒక్కొక్కటి వేసింది ఆ గిన్నెలోకి. ఒక్కొక్క రాయి వేసినప్పుడల్లా నీటి స్థాయి పైకి వచ్చేది. చివరికి నీళ్లు అంతా పైకి వచ్చాయి. కాకి తన దాహం తీరేలా తాగింది. తరువాత అక్కడి నుండి ఆనందంగా ఎగిరిపోయింది. నీతి, బుద్ధి ఉన్నవాడు ఏ సమస్యనైనా పరిష్కరించగలడు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.